ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి మా ఇంటి పెళ్ళిలో ముందుగా చేసిన బూందీ లడ్డు ఫ్రెండ్స్. ఈ బూందీ లడ్డుని ఎంత టేస్టీగా అలాగే ఎంత ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మన బూందీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఒక 8 కేజీల వరకు ఇక్కడ శనగపిండిని తీసుకోవాలి, అలాగే 16 కేజీల వరకు పంచదార, కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే నెయ్యి, ఫుడ్ కలర్స్. ఇప్పుడు మన పిండిని కలుపుకుందాం. ఈ విధంగా పిండిని కొన్ని నీళ్ళను వేసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ తిక్కుగా కాదు, అలాగని మరీ పల్చగా కాదు ఫ్రెండ్స్. కొన్ని నీళ్ళను వేసుకొని లమ్స్ ఏవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మా మావయ్య కలుపుతూ ఉంటే నేను వాటర్ అనేది పోస్తున్నాను ఫ్రెండ్స్. మా మావయ్య చెప్తూ ఉంటే నేను అన్నీ రికార్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు రాకపోయినా మీ అందరికీ చూపించడం కోసం ఈ విధంగా బూందీ లడ్డుని తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో అంటే మా ఛానల్లో ఇప్పటి వరకు బూందీ లడ్డు లేదు కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా చిన్న ఫంక్షన్స్కి చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పిండి కాస్త కలుపుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ఫుడ్ కలర్ని కూడా తీసుకుని బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా. కొన్ని నీళ్ళను మాత్రమే తీసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నీళ్ళన్నీ ఒకేసారి పోయకూడదు. చూస్తున్నారు కదా, కలుపుకుంటూ నీళ్ళను వేసుకోవాలి బాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఈ విధంగా పిండిని కలుపుకుంటూ ఒకవైపు మరోవైపు బూందీ కోసం ఆయిల్ అనేది పెట్టుకుందాం. ఈ విధంగా స్టవ్ పైన పెద్ద కడాయి ఒకటి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కూడా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఫ్రెండ్స్. మావి కలిపిన తర్వాత ఈ విధంగా పిండి అనేది కాస్త థిక్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఏదైనా ఒకటి పెట్టి ఈ విధంగా పిండిని కలుపుతున్నప్పుడు దానికి కాస్త పైన లేయర్ లాగా రావాలి. ఆ విధంగా పిండి అనేది కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటే పిండి అనేది ఎంత చక్కగా బూందీ అనేది వస్తుందో, పువ్వులాగా పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా బాగా ఆయిల్ అనేది హీట్లో ఉన్నప్పుడు బూందీని వేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బూందీ అనేది ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి బూందీ తొందరగానే వేగిపోతుంది. ఈ విధంగా బూందీ వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇలా ఒక చిల్లుల బాండీలోకి తీసుకోవాలి. అంటే ఏదైనా చిల్లులు ఉండే గిన్నె లాంటిది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలాంటి దాంట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని మళ్ళీ బూందీని వేసుకోవాలి. ఒక్కొక్కసారి వేసుకుని మరోసారి ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే బూందీని మళ్ళీ వేసుకోవాలి. మొత్తం బూందీ వేసుకున్నాక కాస్త పిండిని ఉంచుకొని ఈ విధంగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుని మళ్ళీ ఇందులోకి బూందీని వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మనం పిండిని కలుపుకుంటే బూందీ అనేది చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం బూందీ అయిపోయాక పాకాన్ని రెడీ చేసుకోవడం కోసం కొన్ని నీళ్ళని ముందుగానే పోసుకుని మనం ఇందాక తీసుకున్న క్వాంటిటీ పంచదార మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. పంచదార మునిగేలాగా నీళ్లు వేసుకుని కాస్త ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. కాస్త లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, ఆ గులాబ్ జామున్ కంటే కాస్త ఎక్కువ పాకం రావాలి బూందీ కోసం, అంటే బూందీ లడ్డు కోసం. ఈ విధంగా పాకం మరిగిన తర్వాత బూందీ మొత్తాన్ని కొద్దిగా పాకంలోకి తీసుకోవాలి. మొత్తం బూందీ మొత్తాన్ని తీసుకోవాలి. కాస్త లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. లడ్డు అనేది కాస్త గట్టిగా ఉండాలనుకుంటే కాస్త గట్టిగా తీసుకుంటే పాకం సరిపోతుంది. మేమైతే లైట్గానే పాకం తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇంట్లో నిల్వ ఉంచాం కాబట్టి ఇలా లైట్ పాకాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఇందులోకి తీసుకోవాలి. అలాగే నెయ్యిని కూడా తీసుకోవాలి, అలాగే కాస్త యాలకుల పొడిని కూడా తీసుకోవాలి. మొత్తం తీసుకుని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక్క 3 నిమిషాల పాటు దమ్ పెట్టుకుని ఇలా తీసుకున్నామంటే మనం లడ్డు చేసుకోవడానికి మిశ్రమం అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఇప్పుడు అందరం కలిసి లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతమంది చేస్తున్నారో. పెళ్ళి అంటేనే హడావిడి ఉంటుంది కదా, ఆ హడావిడిలో అందరూ కలిసి ఇలా చేస్తే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది కదా. మేమైతే ఈ సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకున్నాం. మీరు చేసుకునే సైజును బట్టి క్వాంటిటీ అనేది వస్తుంది. మాకైతే 300+ వరకు వచ్చాయి ఫ్రెండ్స్ లడ్డూలు అనేవి. మీరు
కాస్త చిన్న సైజులో ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఈ క్వాంటిటీకి. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా అలాగే టేస్టీగా ఎంతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.